78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండా ఎగరవేసి పోలీస్ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి మన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అదేవిధంగా జిల్లాలో కూడా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీని చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచమంతా నదుల చాటున నాగరికత అభివృద్ధి చెందితే మూసీ నది పక్కన ఉన్న మన నల్గొండ జిల్లా నరకయాతన పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు గాను అధిక నిధులను కేటాయించి మూసీ నది ప్రక్షాళనకు అతి త్వరలో పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, స్వతంత్ర భారతదేశ అవతరణ మూల కారణాలు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి అందరూ త్యాగదండ త్యాగపురం ఈనాటి మన స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఒక రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కల్పిస్తూ త్యాగంగా ఉదయం దళితులకు వెలిగే చీకటి నీడలను తొలగిస్తుంది, మానవత్వాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పిన మహానుభావుల మాటలు నిజం చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం, నల్గొండ అంటే నిలువెత్తు మానవత్వం, నల్గొండ అంటే పోరాటాల పొద్దుపొడుపు, నల్గొండ అంటే నిప్పులకు ఆవుతైన త్యాగం. ఆనాటి సాయుధ పోరాట అమరవీరుల నుంచి నేటి శ్రీకాంత్ దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే, స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారే. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం, నల్గొండ బిడ్డలమని ఎలుగెత్తి చాటుదాం. నల్గొండ బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండాలక్ష్మణ్ బాపూజీ మొన్నటి ఉద్యమంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవిని వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతేకాదు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 11 రోజుల పాటు ఆమర నియాదీక్ష చేసిన నాయకుని నల్గొండ గడ్డ త్యాగాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఇదంతా నానానికి ఒకవైపే ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయమే గత 10 ఏళ్లలోనూ జరిగింది. గత ప్రభుత్వం ఫ్లోరైడ్ 1000 కోట్లకు ఖర్చు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా మన నేలలో ఫ్లోరైడ్ రక్క అలానే ఉందని కేంద్ర జలశక్తి నివేదిక పేల్చిన చేదు నిజం మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తెలిసి చెప్పింది. గత పాలకులు ఒకవైపు కాళేశ్వరం నిలుస్తామని, ఒక చోట లేదు పాలమూరు రంగారెడ్డి నిలుస్తామని